పడుకో. సంధ్య, సంధ్య ఇక్కడేం చేస్తున్నావు? అది నాగేశ్వరి. ఏంటి, నేను దైవ కార్యం కోసం నాగేశ్వరితో పాటు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావా? నేను వెళ్ళే తీరాలని చెప్పాను కదా, అయినా నాగేశ్వరితో మాట్లాడి నన్ను ఆపాలని చూస్తున్నావా? ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు, పద. నాగేశ్వరి, మనం ఆ దైవశక్తి బిడ్డను వెతకడం కోసం బయలుదేరటానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. మనం ఆ దైవ కార్యం పూర్తి చేసి వచ్చిన తర్వాత నేను ఒకసారి మా ఊరు వెళ్ళొస్తాను. ఏంటి
సడన్గా ఊరెళ్ళాలంటున్నావు? మీ ఊర్లో వాళ్ళందరూ గుర్తొచ్చారా? ఊళ్ళో వాళ్ళ కోసం కాదు, కానీ నా కోసమే ఒక చిన్న పని ఉంది. నీ కవులు ఏం పనుందిరా, పేకాడ్డం తప్ప. ఇన్నేళ్ళు పేకాటాడి లైఫ్ వేస్ట్ చేసుకున్నాను కదా. ఇకనైనా కష్టపడి పనిచేసి 4 డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెప్పు. ఏం లేదమ్మా, ఊళ్ళో నాకున్న ఒక్కగానొక్క ఆస్తి మా ఇల్లు. ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులతో ఇక్కడే ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్నాళ్ళు ఇలా మీ ఇంట్లో కూర్చొని తింటూ ఉంటాను చెప్పు? అవునవును, నువ్వు కూర్చొని తినడం వల్ల మా ఆస్తి అంతా కరిగిపోతోంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేమీ వేయకు. బంగారం లాంటి ఇల్లు అదెందుకు అమ్మడం? అవును సత్తి, నువ్వంత పెద్ద ఇల్లు అమ్మితే మళ్ళీ సంపాదించగలవా? ఎందుకు నువ్వు దాన్ని పోగొట్టుకోవడం? వద్దు. అది ఎంత పెద్ద ఇల్లు అయినా అది ఉన్నది విలేజ్లో. దానికి అక్కడ విలువ ఏడ్చింది. నేను అన్నీ ఆలోచించే దాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం కష్టపడి సంపాదించాలనుకుంటున్నాను. దయచేసి నన్ను డిస్కరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయండి. నువ్వు కష్టపడి సంపాదించాలనుకుంటున్నావు, చాలా సంతోషం. కానీ నువ్వు ఆ ఇల్లు అమ్మడానికి మాత్రం వీల్లేదు. నీకేంటి, బిజినెస్ చేయడానికి డబ్బులు కావాలి, అంతే కదా? ఇంట్లో 7 వారాల నగలున్నాయి. వాటిని తీసుకెళ్లి బ్యాంక్లో పెడితే లోన్ ఇస్తారు. దాంతో బిజినెస్ చేయి. అయ్యయ్యో, మీ నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టడమా? వద్దొద్దు. రై, నోరు మూసుకోరా. నాగేశ్వరి చెప్పినట్టు చెయ్యి, అంతా సవ్యంగా జరుగుతుంది. అది కాదు. రై, ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఏంటి? మీరు రండి, చెప్తాను. ఇప్పుడే వస్తాను. ఏంటి సంధ్య? నాగేశ్వరి పద్ధతి నాకేం నచ్చలేదు. ఏంటి నువ్వనేది? ఏమీ అర్థం కానట్టు మాట్లాడకండి. నాగేశ్వరి ఏంటి 7 వారాల నగలు సత్తిపండుకి ఇస్తానంటుంది? అందులో తప్పే ఉంది. అతను మనకు ఎంతో హెల్ప్ చేశాడు. అతను చేసిన సహాయానికి 7 వారాల నగలే కాదు, ఆస్తి మొత్తం రాసిచ్చిన తప్పేం లేదు. అతనే గనక ప్రాణాలకు రిస్క్ చేసి ఉండకపోతే నాగేశ్వరి బిడ్డ ప్రాణాలతో ఉండేది కాదు. ఆ బిడ్డను వెతకడానికి వెళ్ళిన మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. అతను సహాయం చేసుంటే 5,000 10,000 ఇచ్చేసి పంపేసి ఉండాలి. అంతేకాని అతన్ని ఇంట్లోనే ఉంచుకొని ఉన్న నగా నట్ర కూడా అతనికే ఇచ్చేస్తారా? అసలు ఏమైందే నీకు? మొన్నటి వరకు బాగానే ఉన్నావుగా, నిన్నటి నుంచి ఏమైంది నీకు? దయ్యం పట్టిందా? నా సంగతి తర్వాత, ముందు ఈ సంగతి తేల్చండి. సత్తిపండుకి 7 వారాల నగలు ఇవ్వటానికి నేను ఒప్పుకోను. చూడు, నేను చాలా ఓపికగా ఉన్నాను. నా ఓపికను పోగొట్టొద్దు. మీరుంటారులేండి ఓపికగానే. ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతే ఆ తర్వాత అడుక్కు తినాలి. సంధ్య, ప్లీజ్ మాట్లాడకుండా వెళ్ళి కూర్చో. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి ఎక్కువ మాట్లాడేది? నాకు రావాల్సిన నగల్ని ఆ సత్తిపండు గారు పట్టుకెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఏంటి, అవి నీకు రావాల్సిన నగలా? అవును. ఆ 7 వారాల నగలు మీ అమ్మగారివేగా? అవును. అయితే మీ అమ్మగారి నగలు న్యాయంగా కోడలైనా నాకే రావాలి. నీకు నిజంగానేదో దయ్యం పట్టినట్టుంది. ఆ 7 వారాల నగలు మా అమ్మవి. ఆవిడకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది. ఆవిడకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తుంది, లేకపోతే ఏట్లో వేసుకుంటుంది. అవి అడగడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు. ముసల్ది దాని ఇష్ట ప్రకారం చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నారా? అయినా ముసలి దానికి ఇదేం బుద్ధి? ఉన్నది ఏదైనా కొడుకు బిడ్డలకి ఇచ్చి చావాలి గాని ఇలా చేస్తుందా? ఏయ్ సంధ్య! ఏంటి చెయ్యెత్తుతున్నారు? కొడతారా? ఏమైందే? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? తెలుస్తూనే ఉంది. నేను మాట్లాడేదేంటో అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది.
మావయ్య, ఏంటి నాగేశ్వరి? ఓసారి సంధ్యని పిలవ్వా? దేనికి? పూజ చేయబోతున్నాను. కడుపుతో ఉన్న అమ్మాయి కదా, పూజలో కూర్చుంటే మంచిదని. సంధ్య, ఏంటి? నాగేశ్వరి పూజ చేస్తోంది, వెళ్ళి పూజ గదిలో కూర్చో. వెళ్ళు. రా సంధ్య. అలా చూస్తున్నావేంటి? రా. నాగశక్తి బిడ్డ కోసం మేం బయలుదేరేది రేపే. మేం వెళ్ళి తిరిగొచ్చేంత వరకు ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చూసుకోవాల్సింది నువ్వే. రా. ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళు. రా సంధ్య. లేదు నాగేశ్వరి, నాకు కొంచెం నీరసంగా ఉంది. మీరు కానివ్వండి. నాగశక్తి బిడ్డ కోసం రేపు బయలుదేరతారా? లేదు, వెళ్ళనివ్వను. రేపు మీరు బయలుదేరనివ్వకుండా చేస్తాను. ఈ ఇల్లు దాటి ఎలా అడుగు బయట పెడతారో చూస్తాను. దైవకార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలని ఆ దేవుడికి బాగా మొక్కుకోండి. వెళ్ళొస్తాం అమ్మమ్మ. మంచిదమ్మా. వెళ్ళొస్తాం. వస్తాం బామ్మ. సంధ్య, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం సంధ్య. వెళ్ళొస్తాం సంధ్య. మీరు వెళ్ళిరండి, కానీ నా భర్తను తీసుకెళ్ళద్దు. ఏమిటి సంధ్య నువ్వు అనేది? అదేదో వాగుతూ ఉంటుందిలే. మనం బయలుదేరదాం, పదండి. ఏ విషయం ఏంటి? నువ్వు కూడా పాపం తను భయపడుతున్నట్టుంది. సంధ్య, నువ్వేం భయపడిన అవసరం లేదు. మీ ఆయన్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అదంతా నాకు తెలీదు. ఆయన్ని మీరు తీసుకెళ్ళద్దు, అంతే. సంధ్య, ఏంటమ్మా నువ్వు మరీ చిన్నపిల్లలాగా? మేం నలుగురం కలిసి వెళ్తే దైవకార్యం పూర్తి చేసి క్షేమంగా తిరిగి వస్తామని నాగసాధువు గారు చెప్పారు కదమ్మా. ఎందుకు అనవసరంగా భయపడతావు? నా భయాలు నాకున్నాయి, మీకేం తెలుసు? ఆయన తీసుకెళ్ళదు అంటే తీసుకెళ్ళదు, అంతే. మనం దీంతో మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అయిపోతుంది. పదండి, బయలుదేరదాం. ఆగండి. ఇప్పుడు గనక మీరు బయలుదేరితే ఈ కత్తితో పొడుచుకుంటాను. నేను నా కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరం చేస్తాం. ఏయ్! పిచ్చి పిచ్చి వేషాలేయకు. పదండి.
మావయ్య తను నాగేశ్వరి, దీని బెదిరింపులకు భయపడి దైవ కార్యాన్ని ఆపేయడం అంత మంచిది కాదు. ఇదేమీ చేసుకోదు. దీనికి అంత ధైర్యం లేదు. పదండి. పోనీ నువ్వు పదండి, పదండి. రామ్మా.